వెల్కమ్ టు ఎస్ఎస్టీ న్యూస్. ఇంకెన్ని రోజులు ఈ వివక్షత? ఎన్ని రోజులైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం అందించే వైద్యం మెరుగుపడదా? సామాన్యులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్ష పండ? వైద్య విధానంపై దృష్టి సారించే ప్రభుత్వాలు నాయకులు కరువయ్యారు. దీనికి నిదర్శనం భీమ్గల్ పట్టణంలోని హెల్త్ సబ్ సెంటర్ల దుస్థితి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్లు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా గర్భిణీలు మరియు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో సెంటర్లకు వచ్చే వారికి నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెంటర్ల వద్ద పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. వచ్చిన రోగులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎండలోనే పరీక్షలు చేసే దుస్థితి నెలకొంది. వైద్య సేవలు అందించే వాతావరణం కూడా తగిన విధంగా లేకపోవడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు మాత్రం తమ సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ఒక సెంటర్లో సుమారు 6 మంది, మరొక సెంటర్లో 8 మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. అయితే వారి పనికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించడం లేదు. ప్రభుత్వం జీతాలు పెంచినప్పటికీ తమ కష్టానికి సరిపడదని ఆశా వర్కర్లు ఆవేదన చెందుతున్నారు. రోజువారీ ఒత్తిడి, తగిన సౌకర్యాలు లేకున్నా కూడా ప్రజలకు సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. భీమ్గల్లో హెల్త్ సెంటర్ల దుస్థితి మెరుగుపరచడం అత్యవసరం. మౌలిక వసతులు కలిగిన భవనాలు, తగిన సిబ్బంది మరియు ఆశా వర్కర్లకు సరైన జీతభత్యాలు కల్పిస్తేనే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎండ కొడుతుంది కదా వాళ్ళకు